ఇంకా మీకు చూసారనుకోండి, ఇంకా పెద్ద వెహికల్స్ పరంగా చూసుకుంటే కియా ఉంది మన దగ్గర పెద్ద వెహికల్స్. దాని తర్వాత మీకు పెద్ద వెహికల్స్ చూసుకోవాలనుకుంటే ఫార్చునర్స్ ఉన్నాయి. పెద్ద వెహికల్స్ చూసుకుంటే ఇనోవాస్ ఉన్నాయి, ఇనోవా క్రిస్టాల్ ఉన్నాయి. ఇంకా మీకు బిఎండబ్ల్యూ కానీ, ఆడి కానీ, లేకపోతే బెంజ్ కానీ, ఇవి కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అవి ఏమంటే చాలా తక్కువలో ఉండడం జరుగుతుంది. చాలా వరకు కస్టమర్స్ ఇక్కడ పార్క్ చేయరు. వాళ్ళు ఏమంటే ఇక్కడ వెహికల్ చెక్ చేయించేసుకొని తీసుకుని వెళ్ళిపోతారు సార్. ఇంకా మన దగ్గర చూసారనుకోండి, చెప్పాను కదా చిన్న చిన్న వెహికల్స్. మీకు ఇక్కడ చూసారనుకోండి సెడాన్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి సెడాన్ వెహికల్, ఆల్ టైప్ ఆఫ్ సెడాన్ వెహికల్స్ అయితే వోక్స్ వ్యాగన్ వెంటో, దాని తర్వాత మీకు హోండా సిటీ, దాని తర్వాత మీకు స్కోడా ర్యాపిడ్, స్కోడా సూపర్బ్, ఇవన్నీ ఉన్నాయి సార్ మీకు. ఇంకా చూడండి ఇది ఇక్కడ కానీ ఎర్టిగా ఉంది సార్. ఎర్టిగా పెట్రోల్ సార్ ఇది. సారీ సార్, ఇది ఒకటి ఉంది సార్ ఎర్టిగా డీజిల్ వెహికల్ సార్. ఇది కానీ 2012 మోడల్ డీజిల్ వెహికల్. బండి బాగుంది. ZA టాప్ ఎండ్ 650 ఉంది సార్ కోడింగ్. అరౌండ్గా 550 ఆ బడ్జెట్లో మనము ట్రై చేయొచ్చు. వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత మీరు వెహికల్ అనేది కస్టమర్తో రేట్ మాట్లాడుకోండి. ఇంకా మీకు చూసారనుకోండి 1.5, 1.8, 2 lakhs ఆ బడ్జెట్లో ఏ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ రండి. మీకు జెన్ STలో వెహికల్ చూడండి, మీకు మోడల్స్ చూసుకోదండి, వెహికల్ చూడండి చాలా అయితే చాలా బాగుంది. ఇది జెన్ STలో 2010 మోడల్. ఇది 10 మోడల్ వెహికల్. మెయింటెనెన్స్ సార్, డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాగా ఉంటారు. 18-20 మోడల్స్ కానీ కొంతమంది రఫ్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత మీకు 8-9 మోడల్స్ ఉన్నా కానీ నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. మెయిన్ మెయింటెనెన్స్ సార్. ఇప్పుడు చూడండి మీరు, ఇది వెహికల్ 2010 మోడల్. 10 మోడల్ అంటే మీరు చెప్పొచ్చు 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళు అయినా కానీ కస్టమర్ చూడండి సార్ ఎలా మెయింటైన్ చేశారు. ఇంకా మీకు ఇంటీరియర్ కానీ చూడండి ఎంత క్లియర్గా మెయింటైన్ చేశారు సార్. మెయిన్ థింగ్ అదే సార్, మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఏమైనా రఫ్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా రఫ్గానే వెహికల్ ఇది అవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంకా మీకు 2 lakhs లోపు, ఇప్పుడు 2 lakhs కానీ 220 కానీ 230 కానీ 2 lakhs లోపు ఎంత ఉన్నా కానీ ఇలాంటి వెహికల్స్ జెన్ STలో కానీ, శాంట్రోల్ కానీ, i10లు కానీ, దాని తర్వాత మీకు ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇంకా మీకు చూసామనుకోండి సార్, ఇంకా కొంతమంది ఏమంటే ఇటియోస్, ఇక్కడ రండి సార్, ఇటియోస్ అడుగుతూ అంటారు. ఇటియోస్ కానీ, ఇటియోస్ లివా కానీ ఇవన్నీ అడుగుతూ అంటారు. ఇటియోస్ లివాలు మన దగ్గర 3 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. సెడాన్ వెహికల్ అయితే ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇంకా కొంతమంది ఏమంటే సార్ ట్యాక్సీ వెహికల్కు అడుగుతూ అంటారు సార్. ట్యాక్సీకి చాలామంది మాకు కాల్ చేస్తుంటారండి, మాకు ట్యాక్సీ ప్లేట్ కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. కన్వర్ట్ చేసుకోవడం మీన్స్ ఏమంటే ఫైనాన్స్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఫైనాన్స్ అనేది మన దగ్గర ట్యాక్సీ ప్లేట్కి ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉండదు. ఫైనాన్స్ ట్యాక్సీ ప్లేట్ చేసుకోవాలా అనుకుంటే కినా, లేదు సార్ నేను ఓన్ ప్లేట్ తీసుకొని ట్యాక్సీ ప్లేట్ చేసుకోవాలా అనుకుంటున్నా అంటే టోటల్ మీరు క్యాష్లోనే తీసుకుని దాని తర్వాత మీరు ట్యాక్సీ ప్లేట్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చండి. అయితే ఓన్ ప్లేట్ అయితే కినా మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది, కానీ ట్యాక్సీ ప్లేట్ అయితే మన దగ్గర ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ట్యాక్సీ నుంచి కొన్ని ఓన్ వెహికల్స్ ఉంటాయి, అట్లాంటి వెహికల్ కానీ మనం పెట్టము. మనం డైరెక్ట్ ఓన్ ప్లేట్ ఉంటేనే మనం ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. ట్యాక్సీ ప్లేట్లు అయితే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సీ ప్లేట్ కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేస్తే వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నా కానీ మీకు చెప్తాను.